RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం రామవరం గ్రామంలో మిషన్ భగీరథ నీటి ట్యాంక్ నుండి గ్రామస్తులకు నీటిని అందే విధంగా కాకుండా వృధాగా మిషన్ భగీరథ నీళ్లని వృధా చేస్తున్నారని ఈ విషయంపై గ్రామ పంచాయతీ అధికారులకు మండల అభివృద్ధి అధికారులకు పలుమార్లు రామవరం గ్రామస్తులు వారి దృష్టికి తీసుకెళ్లినా కానీ అధికారులు పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మీడియా ద్వారా రామవరం గ్రామస్తులు తెలియజేశారు. ఈ విషయంపై గ్రామస్తులు మాట్లాడుతూ ఈ మిషన్ భగీరథ ట్యాంక్ నుండి వెలువడే నీరు పెద్ద శబ్దాలతో వెలువడుతున్నాయని, ఎప్పుడు ఏ రకంగా ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకరంగా రామవరం గ్రామస్తులం ఉన్నామని మీడియాకు తెలియజేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి తమ యొక్క సమస్యను వెనువెంటనే పరిష్కారం చేయాలని పై అధికారులను కోరుతూ మీడియాకు తెలియజేశారు. మీ పేరు మీరు చెప్పే సమస్య ఏందా? అదే నేను మా ఎంపీ బండాన్ని మొదట ఎంపీ సర్పంచ్ ఉన్నప్పుడు ఇంకా అంతటి రాంటి సమయంలో ఎంపీ ఇస్తే ఇక డీబీ చేసి కాదు కదా అయితే మాకు నీళ్ళ వైద్యాలు చేయాలి, ఉన్నప్పుడు నల్ల రావాలి, నీళ్ళ వైద్యాలు చేయాలి, సాకారం చేయాలంటే రెండు దాచుకున్న దగ్గర ఆ లెటర్ కట్టుకొచ్చి మొదటి చేస్తానికి ఏం చేసిందంటే అధ్యక్షకు ఈ పంచనాన్ని ఉన్నది ఆయనకి ఇంకో పని చెప్తామని అన్నాను. ఇంకో పని సరే 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 అని అయితే పొద్దున కదా చెప్పండి చదువు ఉన్నది సరే అయితే మీరు కాదని అన్నాను. అనగానే ఏం చేసింది నన్ను నాకేమన్నా చేయాలి సార్ అన్నాను. మీకేం చెప్తారో చెప్పంటే బడి ఇట్లు బర్లు గుడ్లు ఏం చూపిస్తాను వీళ్ళకైతే అయితే కంపౌండ్ కావాలి కాదు అయ్యో చదవండి ప్రజలు చదవాలి చేయాలి సార్ అన్న. అప్పుడు లేకుండా అది పట్టుకొచ్చినాను. పట్టుకొచ్చి ఆయన మా పంచి రంగనాథరావు గారిని ఇది ఎప్పుడు కట్టిండ్రు? ఈ నీళ్ళు ఎప్పటి నుండి పోతాయి? ఈ నీళ్ళు ఎప్పటి నుండి పోతాయి? ఈ నీళ్ళు 3 సంవత్సరాలు కానీ ఇట్లే ఎప్పుడెప్పుడు పోతాయి? ఎప్పుడెప్పుడు పోతాయి? ఎప్పుడంటే మనం ఉండగాని దాదాపు 4-5 గంటలు పోతుంది. ఇట్లనే దారా ఒక 5 గంటలు పోతుంది. మళ్ళా సాయంకాలం 4 గంటలు పోతుంది. మరి ఈ విషయం అధికారులు చెప్పలే? ఎవరెవరు చెప్పిండు? జనాన్ని కూడా చాలా మంది తీసుకొచ్చిన ఏమంటారు? ఏమంటారు అల్లు లేదు కానీ అది డీజిల్ కలతలేదు, నేను కరెంటు బిల్లు కలతలేదు. కానీ ఈ సబ్సిడీ అయింది కట్టేయింది అక్కడ సబ్సిడీ అయింది. నేను పైపులు ఫిట్ చేసుకుంటే ఇక్కడ కలిపి అవి ఫిట్ చేసుకోలేదు కదా. మీరు ఏమంటారు మరి? పైసలు గ్రామ పంచాయతీ ఎవరు మరి మరి ఇంకేంది నేను అక్కడ ఏం చేస్తాం? పెద్ద మనుషులే ఇప్పుడు ఆ బాత్రూంలో పోతలేదు. అక్కడ మన వాడు వచ్చారు అక్కడ కొడతాను సార్ ఘాట్ వచ్చిన చెప్తే అంటే అది నేను చెప్పినప్పుడే చెప్తాను అంటాను. ఏ చెక్క చేయరు వాళ్ళు, రాజధాని చేయరు వాళ్ళు. ప్రభుత్వమే పట్టించుకుంటలేదు. కలెక్టర్ చెప్పిండు ఇక అక్కడ పోవాలి. ఇక ఎంపీడీఓకు కార్యదర్శికి చెప్పినా పట్టించుకుంటలేరు అధికారులకు. కలెక్టర్ చెప్పిన ఎంపీ చెప్పిన వారిని మళ్ళకు చాలా మంది చూసింది వాడిని సాక్ష్యాన్ని వాడే ఉంటుంది. కోసుడు ఎక్కడికని చెప్పి
సరే ఈ ప్రభుత్వం దృష్టికి పోయి ఒక 10 రోజులు 2 రోజులలో మీకు న్యాయం జరిగే విధంగా కల్పిస్తాం. గిన్ని నీళ్ళు వృధా అవుతాను.